ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మంత్రులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మంత్రుల పనితీరుపై ప్రధాని వారితో సమీక్షించినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మంత్రులకు కార్యదర్శులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇక దీంతో ఎవరిని తప్పిస్తారు, కొనసాగిస్తే ఇప్పుడున్న శాఖల్లోనేనా లేకపోతే వేరే ఏదైనా శాఖకు మారుస్తారా అన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తుంది. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మంత్రులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మంత్రుల పనితీరుపై ప్రధాని వారితో సమీక్షించినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మంత్రులకు కార్యదర్శులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఎవరిని తప్పిస్తారు, ఒకవేళ కొనసాగిస్తే ఇప్పుడున్న శాఖలోనేనా లేకపోతే వేరే ఏదైనా శాఖకు మారుస్తారా అన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని నిన్న జరిగిన మీటింగ్ లో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కొందరు మంత్రులకు ప్రధాని ఇప్పటికే క్లాస్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరుగుతాయని ఇప్పటికే ప్రచారం కొనసాగింది. ఇక అదే విధంగా నిన్న జరిగిన మీటింగ్ లో కూడా అదే విషయం తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మంత్రులకు అదే విధంగా సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. మంత్రుల పనితీరుపై ప్రధాని వారితో సమీక్షించినట్లు సమాచారం. అయితే వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మంత్రులకు కార్యదర్శులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఎవరిని తప్పిస్తారు, ఒకవేళ కొనసాగిస్తే ఇప్పుడున్న శాఖలోనే కొనసాగిస్తారా లేకపోతే వేరే ఏదైనా శాఖకు మారుస్తారా అన్న ఆందోళనలో మంత్రులు ఉన్నట్లుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సంబంధించిన బూత్ డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, వ్యక్తిగతంగా వాళ్ళ పనితీరుకు సంబంధించిన నివేదికను కూడా తెప్పించుకుని ప్రధాని వాళ్ళతో మాట్లాడినట్లు, కొంతమందికి క్లాస్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఎవరెవరికి క్లాసులు పడ్డాయి అనుకోవచ్చు, శాఖలు మారుస్తారా, మారిస్తే ఒకవేళ ఏ శాఖకు మారుస్తారు, కొనసాగిస్తే అదే శాఖ అనేది కూడా ఇప్పుడు ఆందోళనగా ఉన్నట్లు చూస్తున్నాం మంత్రుల్లో. మరి ఏ విధమైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ రత్న. ఈ మే చివరికి ఆఖరికల్లా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ పాటికే దీనికి సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాలు ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే కొంత సంకేతాలు ఇచ్చారు. సో కొంత ఎవరైతే పనితీరును మెరుగుపరచుకోలేదు, లేకుంటే కొంత ఆ శాఖలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తప్పించే అవకాశం ఉందని చెప్పేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కొంత యువరక్తాన్ని మంత్రివర్గంలో యువరక్తాన్ని ఎక్కించాలనే ఒక ఆలోచనలో మోడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చేది నెక్స్ట్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాబోయే వచ్చే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో చాలా కీలకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ భావిస్తుంది కాబట్టి, మోడీ భావిస్తుంది కాబట్టి, ఒకవైపు జమిలీ ఎన్నికలు కావచ్చు, మరోవైపు నిజంగానే కనుక ఏదైతే డీలిమిటేషన్ అయితే ఇప్పుడు మహిళలకు కనుక సముచిత స్థానం, మహిళా రిజర్వేషన్ అమలు అయితే అప్పుడు మొత్తంగా దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు మారుతాయి కాబట్టి దానికి అనుగుణంగానే ముందుగానే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండబోతాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే సెషన్ లో, పార్లమెంట్ సమావేశంలోనే మరొకసారి డీలిమిటేషన్, అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్ సంబంధించి రెండు చట్టాల మళ్ళకి సంబంధించి ఒకసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గంలో కొంత మార్పు ఉంటుంది. ఎందుకంటే యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక ఆలోచనలో మోడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగానే
దాదాపుగా 2.5 ఏళ్లుగా వస్తున్న నేపథ్యంలో కొత్తగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి కొంత మార్పులు చేర్పులు చేయాల్సింది. ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉండి కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీనియర్లు ఉంటే వారికి పార్టీ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకు సంబంధించి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ బాధ్యతలకు వాళ్ళకి అప్పగిస్తే వచ్చే ఎన్నికలు మరింత మంచి ఫలితాలు సాధిస్తారు అని చెప్పేసి ఆలోచనలో మోడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో అనుగుణంగానే కొందరిని పార్టీ కోసం వాడుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ కోసం వాడుకునే వారిని తప్పించి అందులో కొత్త యువరక్తాన్ని మంత్రివర్గంలో జొప్పించాలని, కొంత మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని భావిస్తున్న కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి మోడీ త్వరలో భారత్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత చాలా క్రియాశీలకంగా ఉండబోతోంది. మే చివరి కల్లా ఈ యొక్క విస్తరణకు మార్పులు చేర్పులు మంత్రివర్గంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే రీసెంట్ గా తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు, హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. సో అందులో కూడా మంత్రివర్గ విస్తరణలో కొంత అవకాశాల కోసం కూడా చర్చ జరిగినట్టు కనపడుతూ ఉంది. సో మార్పులు చేర్పులో భాగంగా ఏ రకంగా ఉండబోతున్నాయి, మీకు అవకాశం ఎలా ఉండబోతుంది, అలా కేవలము ఏదైతే ఎన్డీఏ పక్షంలోని జనసేన, టీడీపీ కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి కీలకంగా ఉన్న రాజకీయ పార్టీలకు ఇప్పటికే కొంత సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే బీహార్ లో చూసాం, అక్కడ ప్రభుత్వం మారింది. నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యారు కాబట్టి అక్కడ కూడా బీహార్ మంత్రివర్గంలో, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో బీహార్ తరఫునటువంటి వాటిలో కూడా కొంత మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అట్లా అన్ని రాష్ట్రాల్లో ఉండబోతున్నాయి. సో కొంత ఊహించని మార్పులు, ఊహించని మోడీ నుంచి కొన్ని సంచలనమైన నిర్ణయాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంత మంత్రివర్గంలోకి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కొంత మంత్రుల పనితీరు పట్ల బీజేపీకి, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఎంపీల్లో అందులో మంత్రులుగా ఉన్నవారు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వారి పట్ల పనితీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉంది. సో వారి ప్లేస్ లో వేరే వారికి అవకాశం ఇవ్వాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే కొన్ని వివాదాస్పద అంశాలకు కారణమవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాళ్ళ పనితీరు మెరుగు లేకపోవడంతో, పనితీరులో కొంత స్తబ్దత ఉండడంతో వారిని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే మరొక సైడ్ వినిపిస్తున్న వార్త ఏంటంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇచ్చారు కాబట్టి అదే రాష్ట్రంలో వారి పార్టీ కోసం వాడుకుంటూ మరొకరికి అవకాశం కల్పిస్తే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అవుతుంది. అంటే అందరు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పదవులు దక్కుతాయని ఒక సంకేతం వెలువడినట్టు అవుతుంది. కాబట్టి ఆ ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు ఎక్కడైతే ఉన్నారో, బీజేపీ మంత్రివర్గంలో బీజేపీ ఎంపీలు ఎవరైతే కేంద్ర మంత్రులు కీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ తప్పించి మరొకసారి యువ రక్తానికి కావచ్చు, లేకపోతే మరొకరికి అవకాశం కల్పిస్తే ఆటోమేటిక్ గా పార్టీలో అందరికీ పదవులు దక్కుతాయి కష్టపడ్డ వారికి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అనే ఒక ఆలోచనలో ఇప్పుడు కేంద్ర పెద్దలు ఉన్నారు. దాంట్లో భాగంగానే మార్పు చేర్పులు ఉండబోతున్నాయి అన్ని దేశవ్యాప్తంగా కూడా. సో మొత్తంగా ఇప్పటికైతే పరిస్థితి చూస్తూ ఉంటే కొన్ని సంచలన నిర్ణయాలు మోడీ తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో 30 మందికి క్యాబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర స్థాయి మంత్రులు, 36 మంది సహాయ మంత్రులతో పాటు వారి కార్యదర్శులు ఇటీవల హాజరైన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా కూడా జూన్ 9వ తేదీతో 2 నెలలు పూర్తి కానే ఉన్నాయి. అంటే ఆ లోపే కొంత మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ చివరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్ ఇయర్ కాబట్టి, ఎన్నికల సంవత్సరం కాబట్టి అందులో ఉండవు కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు మార్చుకుంటే మొత్తం బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టు అవుతుంది. ఒకవైపు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కేంద్రంగా ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి కాబట్టి సో అన్ని జోడించి అల్టిమేట్ గా రాజకీయంగా లబ్ధి చేకూర్చేలేనే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. అందులో ఇప్పుడు సామాజిక వర్గాలు, అదేవిధంగా ఉత్తరాది దక్షిణాది ఏదైతే వస్తున్నాయో వాటికి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరొకసారి ఉండబోతోంది అని తెలుస్తోంది. సో నరేంద్ర మోడీ నిన్న ఎక్కడైతే మొన్ననే చేరుకున్న సందర్భం కాబట్టి ఢిల్లీ చేరుకునే పద్ధతిలో దీనిపైన పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అందరి మంత్రులను కూడా పిలిపించుకొని ఒక్కొక్కరుగా రివ్యూ చేస్తున్న పరిస్థితి. సో దానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరిని తప్పిస్తారన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న, అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇతర అన్ని రాష్ట్రాల్లో ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు చర్చ ఉంది. తప్పిస్తే ఎందుకు తప్పించారు కారణం అనేది కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. సో రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి మరింత సమాచారం రాబోయే 2-3 రోజుల్లోనే సోమవారం కల్లా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది, ఎవరెవరికి అవకాశం దక్కబోతోంది, ఎవరెవరికి ఉద్వాసన పలకబోతున్నారు, ఏ అంశాన్ని బేరీ చేసుకుని కేబినెట్ తీసుకోవడం కావచ్చు లేకపోతే తీసివేయడం జరుగుతుంది అనేది మాత్రం మనం గమనించాల్సి ఉంటుంది.
అంటే ముందుగా చూసుకుంటే ఈ ఏడాది పూర్తి స్థాయి మంత్రిమండలి భేటీ ఇదే అవడం కూడా మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఇప్పుడు జరిగిన ఈ మీటింగ్ లో అనేక మంది పనితీరు గురించి కూడా ఆయన మాట్లాడడం, కొంతమంది క్లాసులు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి తెలుగు రాష్ట్రాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ క్లాసులు పడ్డాయనుకోవచ్చు. ఖచ్చితంగా అందరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచార మంత్రులతో వాళ్ళ పనితీరు, ఆయా శాఖల పనితీరు గురించి చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత, ఎందుకంటే ఎన్డీఏ మిత్రపక్షాలు అయితే వాళ్ళ అధినేతల యొక్క అభిప్రాయం తీసుకోవడము మార్పు చేర్పుల విషయంలో శాఖల తీరుపై సరిగా లేకపోతే, అదే సందర్భంలో బీజేపీ ఎంపీలు అయితే వాళ్ళు పిలుచుకొని ఆ రాష్ట్ర అధ్యక్షుడిని పిలిపించుకొని మాట్లాడడం, ఎందుకు వీళ్ళ యాక్టివిటీ అని తెలుసుకొని చివరగా ప్రయత్నం ఎలా ఉంది, వీళ్ళను తప్పిస్తే పార్టీకి నష్టం జరుగుతుందా, వీళ్ళను కంటిన్యూ చేస్తే పార్టీకి లాభం జరుగుతుందా, లేకుంటే ఎవరిని మారిస్తే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుంది, ఈ అన్ని అంశాలను ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి, ఎందుకంటే ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారంటేనే కొంత మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా మంత్రివర్గ విస్తరణ అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మాధవన్ సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ బేరీజ్ చేసుకుని అల్టిమేట్ గా ఒక నిర్ణయం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న వాళ్ళు మరింత రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయాలు ఉంటాయి. సో అవకాశాన్ని బట్టి మార్పులు చేర్పులు సహజం. ఎక్కడైనా రాష్ట్ర మంత్రివర్గంలో అయినా కేంద్ర మంత్రివర్గంలో అయినా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా, ఆ రాష్ట్ర ప్రయోజనాల రాజకీయాలు, వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా మార్పులు చేర్పులు అనేది సహజంగా జరిగేదే. సో గతంలో కూడా చాలా సందర్భాల్లో, ఎందుకంటే ఇంకా క్యాబినెట్ సంబంధించిన కొంతమందికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి వాటి అంతా ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వారికి తమకు అవకాశం దక్కలేదని ఒక భావనలు ఉంటారో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసినట్టు అవుతుంది. సో బ్యాలెన్సింగ్, పార్టీ కోసం పనిచేసిన వారికి ఎవరికైనా పదవులు దక్కుతాయని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఒక ఆలోచనలో కేంద్రం పెద్దలు ఉన్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అదే విషయంతో ముందు కొనసాగుతారు. ఈ నేపథ్యంలోనే దాన్ని బేరు చేసుకుని మొత్తంగా మార్పులు చేర్పులు ఉండబోతే కేంద్ర మార్పులు, దాని అనుసారంగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఒకటి రెండు స్థానాలు మారితే మారొచ్చు అనేది కొంత ఊహాగానాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా మోడీ, అమిత్ షా ఫైనల్ చివరి నిర్ణయం పైన ఆధారపడుతుంది. అదే తప్పితే నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఎవరికైనా మార్పులు చేర్పులు అంటే పదవులకు సంబంధించిన మార్పులు చేర్పులు ఉండబోతాయా, నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి శాఖలు మారుస్తారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం తప్పించి వారికి పార్టీ బాధ్యత అప్పగిస్తారా, వారి చోట్ల మరొకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారా? ఎందుకంటే కొందరికి మంత్రివర్గంలో కన్నా పార్టీలో ఉంటే పార్టీ మరింత పికప్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బేరీ చేసుకొని కూడా మంత్రివర్గం తప్పించే అవకాశాలు ఉంటాయి తప్ప వాళ్ళ పనితీరు అనేది కూడా కారణం. అల్టిమేట్ గా రాజకీయ ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇక్కడ పనితీరు అనేది కాదు, కేవలం రాజకీయంగా పొలిటికల్ గా ఎలా ఒకవైపు మంత్రివర్గంలో ఉంటే ఎక్కువ రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా, లేకుంటే పార్టీ పరంగా ఉంటుందా ఎక్కువ లబ్ధి చేకూరుతున్న అంశాలు బేరీ చేసుకుని చివరాఖరకు ఒక రకంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద కొంత ఆసక్తి ఉంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల పనితీరు పైన కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా కొంత చర్చకు రాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గంలో మార్పు చేరుకుంటున్నాం కాబట్టి శాఖల మార్పు ఉంటుందా, ఇప్పుడు నిజంగానే వారిని మంత్రివర్గం నుంచి ఇతర పార్టీ కోసం వాడుకునేందుకు వీలుగా కూడా వాటిని తప్పిస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.